హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం పాలు మరగబెట్టినప్పుడు ఒక పొంగొచ్చిగానే ఆపేయకుండా ఒక 2-3 మినిట్స్ సిమ్లో కొంచెం మరిగిస్తే నెయ్యి బాగా దళసరిగా వస్తుంది అనమాట. అది కూడా ఫ్రిడ్జ్లో టాప్ లేయర్లో పెట్టి మూత లేకుండా ఉంచాలి, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. అలా వచ్చిన నెయ్యిని మేము ఒక 10-15 డేస్ స్టోర్ చేసి ఆ 10-15 డేస్ తర్వాత వచ్చిన క్వాంటిటీతో నెయ్యి చేస్తున్నాం అనమాట. ఆ మీగడ్ని ఫ్రిడ్జ్లోంచి బయట తీసేసి కొంచెం చల్లారనివ్వాలి, అంటే గడ్డ కొంచెం కరగనివ్వాలి. ఆ తర్వాత ఆ కరిగిన మీగడ్ని మిక్సీ జార్లో వేసి ఐస్ కోల్డ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 30-45 సెకండ్స్ అలా తిప్పాలన్నమాట. అలా తిప్పగానే అందులో ఉన్న వెన్న సెపరేట్ అయిపోతుంది. అలా వెన్న సెపరేట్ అవ్వగానే దాన్ని తీసి అయితే కోల్డ్ వాటర్లో వేసి కొంచెం సేపు ఉంచవచ్చు, లేదా కడాయిలో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, అది చూసారా వెన్న ఎంత నీట్గా సెపరేట్ అయిపోయిందో. అది కొంచెం పిండుతూ ఉండగా ఏంటంటే ఆ లోపల వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది అనమాట. అదేం వాటర్ అనుకుంటున్నారా? దాన్ని బటర్ మిల్క్ అంటారండి. దాంతో చాలా కేక్స్, కుకీస్, బిస్కెట్స్, ప్యాన్ కేక్స్ ఇలాంటి చాలా ఐటమ్స్ తయారు చేయొచ్చు అనమాట దాంతో. అది మనం ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికి మాత్రం ఆ మీగడని జార్లో వేసి అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసి అలా తిప్పగానే మనకి సెపరేట్ అయిపోతుంది అనమాట ఈ బటర్ అంతా. లేదు కాదు మనం జార్లో వేసుకోము అనుకుంటే దాన్ని కవ్వంతో కూడా చిలకొచ్చు, బాగా చిలకొచ్చు. చెయ్యి నొప్పి అనుకోని వాళ్ళు అలా చిలకొచ్చు అనమాట. లేదు హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది, పెద్ద గిన్నెలో వేసేసి హ్యాండ్ బ్లెండర్తో అయినా కూడా బ్లెండ్ చేయొచ్చు. అలా బ్లెండ్ చేయగా ఏంటంటే అది ఆ వెన్న సెపరేట్ అయిపోతుంది. మిక్సీ జార్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. 30-45 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. అలా సెపరేట్ అయిపోయిన బటర్ అంతా కడాయిలో వేసుకుని మరిగించుకోవాలి. దాన్ని హై పెట్టేసి మరిగించేటప్పుడు పక్కనే ఉండాలండి, అది పొంగిపోతుంది. నేను అలా మా మమ్మీతో మాటల్లో పడి పొంగిచ్చేసాను కూడా దాన్ని. సో అలా అది దగ్గర ఉండి అలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అలా కలపటం వల్ల ఏంటంటే లాస్ట్లో ఈ అడుగున గోదావరి ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ముక్కలుగా అది కొంచెం తక్కువ ఫామ్ అవుతుంది అనమాట. మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే అది అంత తక్కువగా వేస్టేజ్ ఉంటుంది దానికి. అది చూసారా వైట్ కలర్లో ఉంది, అది బ్రౌన్ కలర్లోకి మారుతుంది అంటే మన నెయ్యి బాగా ఫామ్ అవుతుంది అని అర్థం అనమాట. అలా బ్రౌన్ కలర్లోకి ఫామ్ అయ్యేటప్పుడు నెయ్యి రెడీ అవుతుంది, ఒక 80% డన్ అనమాట. అప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కానీ లేదా 2 తవలపాకు ఆకులు కానీ అందులో వేసుకోవచ్చు. ఆ తవలపాకు ఆకులు చాలామంది వేసుకోవడానికి ఇష్టపడతారు, మాకు మాత్రం కరివేపాకు అలవాటు అనమాట. మా అమ్మమ్మ గారు ఎప్పుడు మాకు కరివేపాకుతోటే అలవాటు చేశారు. సో అలా వేసుకుని దాన్ని ఒక 2-3 మినిట్స్ ఉంచేసి అలా వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ప్లాస్టిక్స్ వాడకండి, జాగ్రత్త, కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలా ఫిల్టర్ చేసేసుకుంటే మన నెయ్యి రెడీ. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, చాలా ఈజీ వేలో చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఇదండి మన నెయ్యి తయారీ విధానం. మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.